ఎంఎస్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి 6 ఏళ్లు అవుతున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్న మిస్టర్ కూల్ రిటైర్మెంట్ పై ఇప్పటికే చాలా ప్రశంసలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఇది చివరి సీజన్ అనే మాట వింటూ వస్తున్నాం. కానీ తనకు ఓపిక ఉన్నంత వరకు ఫ్యాన్స్ కోసం సిఎస్కేలో ఆడుతూనే ఉంటానని ధోని గతంలో కూడా చెప్పాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో తాజాగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ లో తమిళ నటుడు శివకార్తికేయన్ ధోని మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇప్పుడు అది టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్ గా మారిపోయింది. శివకార్తికేయన్ ధోనిని మీరు ఇంకా చాలా ఏళ్లు ఆడాలి అంటూ కోరగా ధోని వెంటనే 60 ఏళ్ల వరకు ఆడమంటారా అని చెప్పడంతో స్టేడియం మొత్తం ఫ్యాన్స్ గోలగోల చేశారు. ప్రస్తుతం ధోని వయస్సు 44 సంవత్సరాలు. 4 ఏళ్ల కిందట కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ధోని ఆ తర్వాత జడేజా, రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. ఆ ఇద్దరికి కెప్టెన్సీ అప్పగించినప్పటికీ మధ్యలో ధోనినే సారథ్యం వహించాల్సి వచ్చింది. ఐపీఎల్ 2023లో టైటిల్ గెలిచిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఫ్యాన్స్ కోసం మళ్లీ బ్యాట్ పడుతూనే ఉన్నారు. ఐపీఎల్ కెరియర్ లో ధోని ఇప్పటి వరకు 278 మ్యాచ్లు ఆడి 5439 పరుగులు చేశాడు. ధోని కెప్టెన్సీలో సిఎస్కే 5 టైటిల్స్ అందుకుంది. ప్రస్తుతం కెరియర్ లో 19వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ధోని ఇంకొన్నేళ్లు సిఎస్కేలో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధోని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రం త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సిఎస్కేతోనే తన ప్రయాణం కొనసాగిస్తామంటూ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ కాశీ విశ్వనాథ్ కూడా పేర్కొన్నారు. ధోని రిటైర్మెంట్ దృష్ట్యానే సంజు శాంసన్ ను రాజస్థాన్ నుంచి ట్రేడ్ చేసి మరీ దక్కించుకున్నారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ధోని రిటైర్మెంట్ ప్రస్తావన ప్రతి ఐపీఎల్లో అంతు చిక్కని ప్రశ్నగానే మిగులుతోంది.